ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియులైన మీ అందరికీ ఉదయకాలం ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. ఉదయకాలం కృపా వాగ్దానం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు మనము పరిశోధింపజాలని మహాకార్యాలు, లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేసే దేవుడని యోబు శ్రమలో ఉండి చెప్తున్నాడు. ఉదయకాలమే దేవుని వాక్యం వింటూ, దేవుని వాగ్దానాలు నమ్ముతూ, ప్రతిరోజు దేవుని వాగ్దానం వింటున్నాం, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నమ్ముతూ ఉన్నాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. అయినా నా జీవితంలో ఇంకా ఎందుకు ఈ కార్యాలు జరగట్లేదు అని ఒకవేళ ప్రశ్న నీ యొక్క హృదయంలో వెలుగుతూ ఉందేమో. ఈ మాట చెప్తున్నటువంటి యోబు భయంకరమైన శోధనలో ఉండి ఉన్నదంతా పోగొట్టుకొని బిడ్డలు చనిపోయి ఆరోగ్యం పోయి అలాంటి భయంకరమైన స్థితిలో చెప్తున్నాడు, ఇదిగో పరిశోధింపజాలని మహాకార్యములు, లెక్కలేని అద్భుత క్రియలు చేయువాడు ఆయన ఒక్కడే. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన ఎడల మనము ఈ భూమి మీద పుట్టిన మొదలుకొని ఎన్ని ఆ కార్యాలు చేశారో మనము పరిశోధించలేని కార్యాలు ఉన్నాయి, మన ఊహకు తెలియని కార్యాలు ఉన్నాయి. అంతేకాదు మనము లెక్క పెట్టలేని ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. దావీదు భక్తుడు కూడా అంటాడు కదా, మా దేవా మాయడను జరిగించిన ఆశ్చర్య కార్యములు ఇదిగో వాటిని వివరించి చెప్పేదన లెక్కకు మించి ఉన్నవి. ఆయన మన జీవితంలో చేసిన కార్యాలు లెక్క పెట్టలేనని గొప్ప గొప్ప కార్యాలు చేసేది. ఆయనకు అసాధ్యమైంది ఈ భూమి మీద ఏదీ లేదు. యేసు ప్రభు వారు కూడా ఈ భూలోకంలో 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎందరో రోగులు స్వస్థపరిచారు, ఎన్నో దయ్యాలు వెళ్ళగొట్టారు, ఎన్నో కుష్ఠరోగులను స్వస్థపరిచారు, మరణించిన వారిని యేసు ప్రభు వారు తిరిగి లేవనెత్తేవారు. ఆయన చేసిన కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు రాయబడినాయి. ఆయన యోహాను భక్తుడు అంటాడు, ఆయన చేసిన కార్యములంట ఆ గ్రంథంలో లిఖిస్తే ఈ భూమి మీద పట్టలేనని కార్యాలు, ఈ భూమి మీద రాసిన గ్రంథాలు పట్టలేనని అద్భుతాలు ఆయన చేశాడంట. అన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, కానీ వాటిలన్నిటినీ లెక్క పెట్టలేం, వివరించలేం. అలాంటి అద్భుతాలు చేసే దేవుడి సన్నిధిలో ఒకవేళ కునుగుతున్నావేమో, నా దేవుడు ఇంకా నా జీవితంలో అద్భుతం చేయట్లేదు, నా దేవుడు నా జీవితంలో ఇంకా ఆయన కార్యం జరిగించట్లేదని ఒకవేళ అనుమానంతో ఎదురు చూస్తున్నావేమో, దయచేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన లెక్కలేనని పరిశోధింపజాలని మహత్కార్యం అంటే మన యొక్క ఆలోచనలకు అంతు చిక్కలేని కార్యాలు ఏదో ఆయన చేస్తాడు. మన ఊహకు తెలియని కార్యాలు, మనం ఆశించలేని కార్యాలు ఏవో చేస్తాడు. ఆయన కార్యం చేసే వరకు కూడా ఆయన కార్యాల కొరకు ఎదురు చూడాలి, ఆయనను స్తుతించాలి. ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు. అక్కడ యోబు చెప్తాడు, ఆయన భూమి మీద వర్షం కురిపించే దేవుడు, ఆయన వడగండ్లను కుమ్మరించే దేవుడు, హేమమును ఆవిరిని లేవనెత్తే దేవుడు. ఈ సర్వ సృష్టి ఆయన నోటి మాట చేత కలగజేయబడి ఈ సమస్త సృష్టిలో కూడా ఆయన మాట జరుగుతోంది. నీ జీవితం కూడా ప్రభు చేతులకు అప్పచెప్పుకుంటే నీవు పరిశోధించలేని కార్యాలు, లెక్కలేని అద్భుత కార్యాలు ఆయన చేస్తాడు. శుభకార్యం కొరకు ఎదురు చూస్తున్నా, శుభకార్యం కొరకు ప్రార్థన చేస్తున్నావనేమో, తగిన సమయం ముందు దేవుని జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయన అద్భుతం చేసే వరకు ఆయన కార్యం కొరకు నువ్వు మొర్ర పెట్టాలి, ప్రార్థించాలి, గోజాడాలి, ఉపవాసం ఉండాలి, విజ్ఞాపన చేయాలి. ఇదిగో ప్రతి నెల మొదటి బుధవారం మంచి సమయం అనే కార్యక్రమంలో దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం, రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఆగిపోయిన కార్యాలు జరగటం కొరకు ప్రతి వ్యక్తి పేరు ప్రేయర్ లిస్టులో రాసుకుని వారందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తున్నాం. ఆ ప్రార్థన ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉంది. నీ జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే, లెక్కలేని అద్భుత కార్యాలు జరగాలంటే రా, మొదటి బుధవారం మొదటి ప్రార్థనలోనే ఏకీపించు. చివరి ప్రార్థన వరకు దేవుని సందులో కన్నీరు ఖర్చు పట్టుదల కలిగి విజ్ఞాపన చేయి. దేవుడు పరిశోధింపజాలని మహత్కార్యములు, లెక్కలేని అద్భుత కార్యాలు నీ జీవితంలో ప్రారంభిస్తాడు. అటువంటి కార్యం కొరకు ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవా, అద్భుత కార్యాలు చేయవాడా, ఆశ్చర్య కార్యాలు చేయవాడా, ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో నైనా పరిశోధింపజాలని కార్యములు జరిగించండి, లెక్కలేని అద్భుత కార్యములు జరిగించండి. యోబు శ్రమలో ఉండి కూడా అయ్యా నీ కార్యాలు వివరిస్తున్నాడు ప్రభా. అయ్యా శోధనలో ఉండి కూడా, బలహీనతలో ఉండి కూడా నీ కార్యాలు వర్ణిస్తున్నాడు ప్రభా. అటువంటి కృప మాకు వించిన బిడ్డలకి దయచేయండి. అయ్యా కృంగిపోతున్న కార్యాలు జరగట్లేదని, అయ్యా నైనా మేలులు జరగట్లేదని ప్రభా, అడిగినవి పొద్దుకోవట్లేదని వేసారిపోతున్న బిడ్డలు ఉన్నారేమో, దయచేసి వారిని ధైర్యపరచండి. అయ్యా వారిని బలపరచండి.
నువ్వు లెక్కలేని కార్యాలు చేసే దేవుడు, పరిశోధింపజాలని కార్యాలు చేసే దేవుడు ప్రభా. అయ్యా నీ కార్యాలు, శుభకార్యాల త్వరపెట్టండి. ఉద్యోగ కార్యాల మీరే వారి జీవితాలు అనుగ్రహించండి. వ్యవసాయ అయా సంపద మీరు అభివృద్ధి దయచే ప్రభా. ఇదిగో దేశ క్షేమం కొరకు, ప్రపంచ దేశాల కొరకు మేము చేస్తున్న ప్రార్థనలన్నీ మీరు ఆలకించిన ఆయన అయ్యా నీ అద్భుతాలు మా ఎడల అయ్యా మానవ జాతీయాలు మీరే జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను.